పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో వలసలు ఆ పార్టీ తంటాలను తీసుకువస్తున్నాయి. భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఇటీవల మరికొందరు అదే బాట పట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గ్రంథి శ్రీనివాస్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? రేసులో ఉన్నది ఎవరు? నియోజకవర్గం బాధ్యతలను చేపట్టేది ఎవరు? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. భీమవరం నియోజకవర్గంలో వలసలు వైసీపీకి కొత్త తట్టాలను తీసుకువస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో బలమైన నేతలు పార్టీని విడుతుంటే ఆ నియోజకవర్గాల బాధ్యతలు ఎవరికి అప్పగించాలని హైకమాండ్కు తలనొప్పిగా మారింది. ఇప్పుడు భీమవరం నియోజకవర్గం విషయంలోనూ అధిష్టానం అదే ఆలోచనలో పడిందని లోకల్ పబ్లిక్ టాక్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల వల్ల ఇప్పటికే వలసలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏ నేత ఎప్పుడు పార్టీకి బై బై చెబుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఖాళీ అయిన నియోజకవర్గాన్ని ఎవరికి కట్టబెట్టాలనేది హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారిందట. మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామాతో భీమవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పోస్టు ఖాళీగా ఉంది. పార్టీని 5 ఏళ్ల పాటు నడిపించే సత్తా, ఆర్థిక బలం ఉన్న నేత కోసం గాలిస్తున్నారట. భీమవరం ఇన్ఛార్జి పోస్టు ఎవరికి కట్టబెట్టాలో అని సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇక భీమవరంలో కాపు సామాజిక వర్గం ప్రభావం అధికంగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే అదే సామాజిక వర్గంలో పార్టీని నడిపించే సత్తా ఉన్న వ్యక్తి కోసం వెతుకుతున్నారని లోకల్ టాక్. ఈ రేసులో కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు, వైసీపీ సీనియర్ నాయకుడు చిన్నమిల్లి వెంకట్రాయుడి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పార్టీ హైకమాండ్తో పరిచయాలు కూడా ఉండడంతో ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి ముగ్గురి పేర్లు ఇన్ఛార్జ్ రేసులో వినిపిస్తున్నాయి. శెట్టిబలిజ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి పేరును కూడా పరిశీలిస్తున్నారని లోకల్ క్యాడర్లో టాక్ నడుస్తోంది. బీసీలకు భీమవరం బాధ్యతలిస్తే వెంకటస్వామి బెటర్ ఆప్షన్ అని వైసీపీ జిల్లా పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇదే గౌడ సంఘానికి చెందిన గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అడ్వకేట్ కామన నాగేశ్వరరావు పేరు కూడా భీమవరం వైసీపీ రేసులో వినిపిస్తోంది. వీరిద్దరితో పాటు ఇటీవల ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసిన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల పేరు కూడా తెర మీదకొచ్చిందట. న్యాయవాదిగా పనిచేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఉమాబాలకు బాధ్యతలు అప్పగించినా బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. భీమవరం వైసీపీ పగ్గాల కోసం బీసీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు నేతలు, కాపు సామాజిక వర్గం నుండి ఒకరు పావులు కదుపుతున్నట్టు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మరి అధిష్టానం ఈ నలుగురిలో ఒకరికా లేక మరో కొత్త వారికా భీమవరాన్ని ఎవరికి అప్పగిస్తుందో చూడాలి.